ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో 7వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ ఏంటంటే హ్యాట్ తో వేటానని. ఇక గార్డెన్ ఏరియాలో ఒక సర్కిల్ ని ఏర్పాటు చేసి ఆ సర్కిల్ మధ్యలో ఒక హ్యాట్ ని ఏర్పాటు చేశారు. ఇక కెప్టెన్సీ కంటెండర్ ఎవరైతే ఉన్నారో బజర్ మోగినప్పుడు ఆ హ్యాట్ ని ఒకరు తీసుకొని ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ లో పోటీ చెయ్యట్లేదో వాళ్ళకి ఆ హ్యాట్ ని ఇచ్చి ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ లో పోటీ చేస్తున్నారో వాళ్ళలో నుంచి ఒకరిని తీసేయాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే ముందుగా నిఖిల్ కి ఆ హ్యాట్ దొరకడంతో నిఖిల్ తీసుకెళ్లి గౌరవ్కి ఇచ్చాడు. గౌరవ్ ఏమో వెంటనే కళ్యాణ్ ని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ దొరికితే ఇమాన్యుయల్ సంజనాకిస్తే సంజన దివ్యాని తీసేసింది. మళ్ళీ ఇమాన్యుయల్ దొరికితే మళ్ళీ ఇమాన్యుయల్ దువ్వాడ మాధురికిస్తే ఆవిడ కూడా వెంటనే నిఖిల్ ని తీసేసింది. ఇమాన్యుయల్ దొరికితే ఇమాన్యుయల్ దువ్వాడ మాధురికిస్తే రీతుని తీసేసింది. ఇక ఫైనల్ గా ఇమాన్యుయల్ కి అలాగే తనుజకి వీళ్ళిద్దరి మధ్యన పోటీ జరిగినప్పటికీ ఆ హ్యాట్ అయితే గనక ఇమాన్యుయల్ చేతిలో పడితే ఇమాన్యుయల్ తీసుకెళ్లి సంజన గారికి ఇస్తే సంజన ఏమో తనుజని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించింది. దీంతో తనుజ వెంటనే కళ్ళు తిరిగి పడిపోయిందనే చెప్పాలి బిగ్ బాస్ హౌస్ లో. తనుజకి వారం రోజుల నుంచి కూడా అసలు ఒంట్లో బాగోలేనప్పటికీ కూడా తను గేమ్ ఎలాగైనా ఆడాలి అనే లక్ష్యంతోనే పాపం మొత్తానికి ఈ వారం అంతా కూడా గేమ్ ఆడింది. కానీ చివరికి పాపం తన గేమ్ ఆడినా కూడా అంతా శూన్యంలాగే కనిపించింది. మరి మొత్తానికి తనుజ అయితే కళ్ళు తిరిగి పడటంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ లేపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వెంటనే తనుజ లెగట్లేదు. ఫైనల్ గా తనుజని మెడికల్ రూపుకి పంపించినట్టు ప్రోమోలు అయితే చూపించలేదు కానీ లైవ్ లో అయితే జరుగుతుంది. మరి ఏది ఏమైనప్పటికీ తనుజ కళ్ళు తిరిగి పడిన దానిపై తన కెప్టెన్ అవ్వకపోవడం వల్లే తన మైండ్ కి స్ట్రెస్ తీసుకుందనే చెప్పాలి. మరి మీరేమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.